ఎన్నికల ప్రచారంలో అశేషమైన జనసంద్రంతో దద్దరిల్లిన రావిచర్ల. ఈరోజు నూజివీడు మండలం కొత్త రావిచర్ల, పాత రావిచర్ల, బోరవంచ, పొలసానపల్లి గ్రామాలలో నూజివీడు నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి గౌరవనీయులు శ్రీ కొలుసు పార్థసారథి గారి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సారథి గారు మాట్లాడుతూ గిరిజన కాలనీలలో, దళిత కాలనీలలో, బీసీ కాలనీలలో 5 సంవత్సరాలలో ఈ ప్రభుత్వంలో ఒక్క డ్రైనేజీ అయినా పూర్తి చేశారా అని ప్రశ్నించారు. అలాగే ఒక చేతిలో 2,70,000 కోట్లు పంచినట్లు పంచి, రెండో చేతిలో జలగనొప్పి తెలియకుండా ఏ విధంగా రక్తాన్ని పీల్చిందో ఆ విధంగా పేద ప్రజల రక్తాన్ని పీల్చారా లేదా అని ప్రశ్నించారు. మద్యపాన నిషేధం చేశారు కానీ మళ్ళీ ఓట్ల కోసం మీ దగ్గరికి వస్తానని చెప్పిన ప్రభుత్వం మద్యపాన నిషేధించకుండా కాగా రెట్టింపు ధరలతో అమ్మకాలు కొనసాగిస్తున్నారు చంద్రబాబు గారు. ఉన్న హయాంలో రూ. 60 ఉన్న మందు సీసా ఈరోజు 160 నుంచి 200 రూపాయల వరకు పెరిగింది అని ఎందుకు ప్రశ్నించారు. ఒక సైడు సహాయం చేస్తున్నట్లు నటిస్తూ ఇంకో సైడు రక్తాన్ని పీలుస్తుంది. అమానుషం కాదా, అధర్మం కాదా అని ప్రశ్నించారు.